ఈ డబుల్ బెడ్రూమ్ కాడికి ఒక 20-30 సార్లు వచ్చి పడుతుంది. 20-30 సార్లు ఇవాళ ఆదివారం కాదు, పనంతా పోగొట్టుకున్నారు. ఓ ఆటో కిరాయి తీసుకొని ఇక్కడ రావాలంటే ఆర్టీసీ బస్ రాదు. ఓ ఆటో కిరాయి తీసుకున్నారు. నిజంగా భూమ సర్దికల్ పోయి వచ్చారు. ఈ డబుల్ బెడ్రూమ్ కోసం నాకు తెలిసి ఇది సీనియర్ రావచ్చు, బ్రోకర్ లెవెల్ లేకపోవచ్చు, పక్కన పెడితే దీనికి వచ్చిపోవడానికి ఒక్కొక్కడు 2-3 వేల రూపాయలు ఖర్చు పెట్టి వచ్చిపోయాడు. వచ్చిన 1000 రూపాయలు ఇవన్నీ లెక్క కడితే చాలా ఎక్కువ అయిపోయి తడిసిపోతుంది. అయిపోయింది. నేను ఇక్కడికి వచ్చాను, ఫస్ట్ టైం వచ్చినప్పుడు నేను ఒకటే అన్నా, ఈ కాలం పెట్టుండే అయిపోయింది. కట్టి 3 ఏళ్ళు అయిపోయాయి, ఇవ్వడానికి మళ్ళీ 2 ఏళ్ళు అయిపోయాయి. ఇచ్చినాక రావడానికి మళ్ళీ గిన్ని తంటాలు ఎందుకు, గిన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది, ఈ చిన్న పని కాదు ఎందుకు సతాయిస్తున్నారు వాళ్ళని చెప్పి మనం మాట్లాడితే వాళ్ళందరూ అధికారులు 2 సార్లు వచ్చిన్నారు. సరిగ్గా బావిలు ఎందుకు చేసినట్లేదు, కిరాయి తీసుకున్నాం నీళ్ళ కోసం అంటే బావిలు చేసినట్లేదు. ఒకటి బోర్లు వేస్తే కూడా ఇంతమందికి నీళ్లు పడేటువంటి ఆస్కారం లేదు. నీళ్ళు ఒకసారి వస్తాయి, కొత్త కానీ నీళ్ళు రాకుండా వాళ్ళు వస్తాయి, ఆగమాగం అయిపోతే 2 సంవత్సరాలు నుంచి అప్పుడే ఫారెస్ట్ అధికారులతో వాళ్ళతో అందరితో మాట్లాడి ఒక 3 రోజులు కూడా మాట్లాడి ఇప్పుడు 3 గంటలకు కూడా ఆర్డినెన్స్ పంపించాను. 3 గంటలకు కూడా మీటింగ్ అవుతుంది. మీరు అనుకున్నట్టుగా చక్కగా చెప్పగానే పని అయ్యేటట్టు వీడికి పైసలు ఎవరు ఎవడంటాడు, నాకు సంబంధం లేదు ఎవడంటాడు, ఈ లిఫ్ట్లకు మా సంబంధం కాదని ఇంకోటి అంటాడు. ఇలా 2 ఫ్లోర్లు 3 ఫ్లోర్లు అని చెప్తారు కానీ మిగతా ఫ్లోర్ ఇక్కడ అంటే ఉంటాడు. కనీసం నరకం అంటే వచ్చిందనే సంబరం తప్ప అన్నీ కష్టాలు ఉంటాయి. కాబట్టి మీరు ఉంటున్న బోర్డు మీకు చెప్తుంటే ఇప్పటికే మైసమ్ము 6 బోర్లు ఉంటుంది. ఎక్కడెక్కడైతే డబుల్ బెడ్రూమ్ ఉన్నాయో వాళ్ళకు అవి బాధలు లేవు, వాళ్ళకి కొంచెం సీనియారిటీ ఉన్నది, వాళ్ళు కొంచెం ఆక్రమించుకున్నారు కాబట్టి వాళ్ళకు నీళ్ళ కనెక్షన్ వచ్చింది, ఎస్టీపీ కొంత కనెక్షన్ వచ్చింది, లిఫ్ట్ జర పనిచేస్తున్నాయి. కాబట్టి ఎక్కడైతే జిహెచ్ఎంసీ పరిధిలో అక్కడక్కడ కొంత సమస్య లేదు. జిహెచ్ఎంసీ బయట ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సమస్య ఎక్కుతుంది. నేను మానవ ఒక 30-40 లక్షలు ఇచ్చి నేను పని చేయడానికి ఏం బాధలేదు, ఎందుకంటే నా దగ్గర ఉంటే పైసలు ఎంపీ లాడికి ఉంటుంది. కానీ ఈ సమస్య నీళ్ళ సమస్య దాంతో పరిష్కారమైనది కాదు. కాబట్టి ఈ మధ్యనే పర్మిషన్ వస్తుంది కావచ్చు, అయితే తొందరగా ఇచ్చే ప్రయత్నం చేస్తే మీరు ఊరికే తిరగకుండా. నేనేమంటున్నా, మీ దాంట్లో గ్రూపులు ఉన్నది ఉండొచ్చు, మీ పిల్లలు చెప్పిన పార్టీ ఉంటే కావచ్చు, బ్రోకర్ లెక్క కాకుండా ఒక 2 ముగ్గురు నాకు అప్పచెప్పింది. నేను ఎవ్రీ డే వాళ్ళకు ఏమేమి పని చేస్తే నా దగ్గర తీసుకొని నేను పని చేయించి మీకు సమాచారం ఇచ్చి చేర్పించాను. కానీ లేకపోతే ఏంటంటే ఎంపీ గారు కూడా వచ్చిండు, 2 సార్లు వచ్చిండు, నేను 3వ సారి వస్తాడు అప్పుడే మాకు వెళ్ళిపోతే మంచిది. మాలాంటి వాళ్ళైనా మాట ఇస్తే మాట కట్టుబడి ఉండాలని కోరుకుంటాం, మేము అది అమలు కావాలని కోరుకుంటాం తప్ప ఇది ఇట్లే నాణాలనేటువంటి పద్ధతి. రెండోది, మాకు ఇలా తిప్పితే కూడా మనం మంచిగా ఇంకొక కిరాయి ఇలా 1000 రూపాయలు కాదు, ఈ పని కూడా పోతుంది 1000 రూపాయలు పని కూడా పోయేది. అంటే వచ్చినప్పుడల్లా 2,500-3,000 రూపాయలు పెట్టుకుని నిజంగా. కాబట్టి ఈ లిఫ్ట్లది ఒకటి, ఈ ఎస్టీపీ 2, మూడవది అన్నిటికన్నా ముఖ్యమైన తాగేది. వీటి కోసం నాకు ఆయన చెప్పండి కూడా 1 మంత్ పడుతుంది సార్ అని చెప్పింది. మీరన్నా ఎక్కడైనా మిగిలితే ఇసుకలో ఒక టెంపరీ పైపులు లేదా, వర్షాకాలం కాబట్టి ఎండాకాలంలో అయితేనేమో నీళ్ళ సమస్య ఎక్కువ ఉంటుంది, వాడకం కూడా ఎక్కువ ఉంటుంది. వర్షాకాలంలో ఇంత వాడకం ఉండదు కాబట్టి కొంత ఇక్కడ సేవింగ్ చేసి కొంత ఇవ్వచ్చు. ఆ ఫారెస్ట్ పర్మిషన్ ఇప్పుడు దిగుమల వచ్చేంత వరకు అని చెప్పిన ఇవాళ 3 గంటలకు నమ్మకం మీటింగ్ పెట్టి ఇక్కడ అధికారులు మాట్లాడి చేసే పని చేస్తామని చెప్పి మాటిస్తున్నాం. అన్నిటికంటే బాగా అనిపించేది వస్తుంది. వచ్చిన తర్వాత వల్ల ఇంతకుముందు పళ్ళుకు బట్టి ఉందని బయలుకున్నట్టుగా మళ్ళీ మీరు కదే అక్కడికి వచ్చేవాళ్ళు. ఇక్కడ ఏం లేదు. నేను చాలా చూసిన దూరం ఇసిరేసినట్టు కట్టబడ్డ డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో ఉన్నవాళ్ళు ఇవాళ ఏదో డీసీఎం ఉంటుంది,
ఏదో ఆటో వస్తుంది వాడిని ఎక్కించుకొని పోయి ఎక్కడో అడ్డ మీద కూలీగా పనిచేయడము లేకపోతే